ఏ సంక్షోభం వచ్చినా ఏ సవాల్ వచ్చినా అసలు నెహ్రూ అలా చేయకపోయి ఉంటే ఎడ్వినా మౌంట్ బాటన్కి సిగరెట్ వెలిగించాడు తెలుసా? తిండికి లేని టైంలో దేశానికి స్వతంత్రం వచ్చింది. నెహ్రూ ఫస్ట్ క్యాబినెట్ లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కూడా ఉన్నారు. అలీన విధానం తీసుకొచ్చారు, ప్రపంచ దేశాలను ఆకట్టుకున్నారు. దట్ ఈజ్ నెహ్రూ కదా. 75 ఏళ్ల నాడు ఆర్థికంగా నీకు ఎన్ని లిమిటేషన్స్ అయినా ఉండొచ్చు, ఆలోచన పరంగా మాత్రం లిమిటేషన్ లేదు. నెహ్రూ పాలసీలు దేశాన్ని దెబ్బతీసినాయి. నెహ్రూ దేశాన్ని అసలు రిగ్రెసివ్ గా వెనక్కి నడిపినట్టుగా అధోగతి పాలు చేశారు. అసలు నెహ్రూ లేకపోయి ఉంటే గనక ఇండియా ఎలా ఉండేదో, ఇలాంటి ఆర్గ్యుమెంట్లు, ఇలాంటి వాదనలు గత 12 ఏళ్లుగా నిరంతరంగా చూస్తూ ఉన్నాం కదా. ఏ సంక్షోభం వచ్చినా, ఏ సవాల్ వచ్చినా, ఏ క్వశ్చన్ గట్టిగా ఎదురై నిలదీసినా గానీ అసలు నెహ్రూ అలా చేయకపోయి ఉంటే అని మోడీతో పాటు బీజేపీని సమర్థించే వాళ్ళు కూడా ఆర్గ్యూ చేయడం చూస్తూ ఉంటాం కదా. ఆ ఆరోపణల్లో, వాదనలో నిజమెంత? నెహ్రూ ఏం చేశారు అసలు ఈ దేశానికి? నెహ్రూ పాలసీలు దేశాన్ని ఎటు నుంచి ఎటువైపు నడిపించినాయి? అసలు వాస్తవాలేంటి ఎప్పుడన్నా ఆలోచించాం మనం? తెలుసా మనకి? ఇప్పుడు ఎందుకు సడన్ గా నెహ్రూ గురించి మాట్లాడుతున్నారంటారా? అంతర్జాతీయ ప్రభావం వచ్చి దేశం నెత్తిన పడిపోయింది, పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించేయండి, బంగారం కొనొద్దు, ఆర్థికంగా అత్యవసర పరిస్థితి వచ్చేసినంత సిచ్యువేషన్ లో ఉన్నాం అని మోడీ హెచ్చరికలు చేస్తూ ఉన్నారు కదా. మరి ఇదే మోడీ నెహ్రూ విధానాల మీద, ఆర్థిక పరిస్థితుల మీద ఏమన్నారో ఒకసారి పార్లమెంట్ లో చూద్దాం రండి. कोरिया में लड़ाई भी हमें प्रभावित करती है, वस्तुओं की कीमतें बढ़ जाती है, इति नेहरू जी. చూశారు కదా, అక్కడ ఎక్కడో యుద్ధం జరిగినా, ఏదో పరిణామం జరిగినా గానీ ఆ ప్రభావంతో మన ఎకానమీ దెబ్బతినిపోయింది అని నెహ్రూ మాట్లాడేవారు. ఆయన అంత తెలివి తక్కువ మనిషి అని ఇదే మోడీ పార్లమెంట్ లో తప్పుపట్టడం చూశాం కదా. ఇప్పుడు మరి అంతర్జాతీయ ప్రభావంతో ఇప్పుడు దెబ్బతిన్నాం మనం అని ఎలా అనుకోగలం? అందుకోసమే ఇలాంటి లాజిక్లు కాంట్రాస్ట్ సిచ్యువేషన్ లో, అంటే చేసిన ఆరోపణలకి వాస్తవాలకి మధ్య గ్యాప్ ఉన్నట్టుగా కనపడుతున్న పరిస్థితుల్లో అసలు నెహ్రూ హయాంలో ఏం జరిగింది అని చెక్ చేయడం అనేది ఇప్పుడు అవసరం మనకి. దీనికి 2 కారణాలు. ఒకటి, దేశ ఆర్థిక పరిస్థితి, అసలు జనం ఇంతలా అవస్థపడడానికి కారణం ఏంటి అని సిరీస్ ఆఫ్ స్టోరీస్ మనం కీటాక్స్ లో చూస్తున్నాం కదా. ఆ సిరీస్ లో ఇది కూడా భాగం. అసలు దేశ ఆర్థిక మూలాలు మొదట్లో ఏది 47 టైంలో ఎలా ఉండేవి అని చెక్ చేసి పునాదులు ప్రాపర్ గా వేశారా లేదా నెహ్రూ, అసలు నెహ్రూ జమానాలో ఏం జరిగింది అని వెరిఫై చేసి వాస్తవాలు తిరగదోడడం ఒక ఉద్దేశం అయితే, రెండోది నెహ్రూ మీద మోడీ బీజేపీ ఆరోపణలు చేయటమే కాదు, మన సీఎం చంద్రబాబు కూడా అసలు నెహ్రూ దేశాన్ని వెనక్కి నడిపించేశారు, నెహ్రూ ఫ్యూడలిస్టిక్ అని మాట్లాడారు కదా. ఇలా మాట్లాడితే చాలా మంది నిజం అనుకునే అవకాశం ఉంది కదా. మరి అసలు వాస్తవాలేంటి చూడడం అనేది మరో ఉద్దేశం. ఈ 2 ప్రధానమైన కారణాలు. ఇందులో రాజకీయం కంటే కూడా ఆర్థిక పరమైన, చారిత్రక పరమైన, అన్నిటికీ మించి విశ్లేషణాత్మకంగా తెలుసుకోవాల్సిన వాస్తవాలు, ఈ 3 రకాల ఫ్యాక్ట్స్ ఇందులో ఉన్నాయి. ఇది 100% కాంప్రహెన్సివ్ అని చెప్పను కానీ అట్లీస్ట్ 99% టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ ఐఎమ్ ట్రైయింగ్ టు ప్రెజెంట్ దిస్. చివరి వరకు చూడండి, మీరు మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకి ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న సవాళ్ళకి అసలు కారణాలేంటో చాలా వివరంగా, పిన్ పాయింటెడ్ గా ఆవిష్కరించే ప్రయత్నంలో భాగం. నేను ఇలా ఎందుకంటున్నానో ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. దేశంలో ఏం జరిగినా, ఎప్పుడు ఏ సవాల్ వచ్చినా, పార్లమెంట్లో అయినా, రాజకీయ వేదికల మీద అయినా, ఎన్నికల ప్రచారాల్లో అయినా, ఆఖరికి విదేశాల్లో అయినా నెహ్రూజీనే అని ఇలా నెహ్రూ ప్రస్తావన మోడీ పదే పదే తెస్తూ ఉంటారు కదా. అసలు నెహ్రూ ఏం చేశారు? అసలు నెహ్రూ ఏదైనా చేయడానికి ముందు 1947లో ఏది దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ఇండియా పరిస్థితి ఎలా ఉండేది? ఒకసారి రివైండ్ చేసి ఫ్లాష్ బ్యాక్ చూద్దాం. 47లో స్వతంత్రం వచ్చింది అని మనకి తెలుసు కానీ 47లో ఇండియా పరిస్థితి ఎలా ఉండేదో తెలుసా? 43లో భీకరమైన కరువు వచ్చి బెంగాల్లో దాదాపు 30 లక్షల మంది విలవెల్లాడిపోయారు, వ్యాధుల బారిన పడ్డారు. అసలు ఎన్ని ప్రాణాలు పోయాయి లెక్కలేదు. మీకు తెలుసా? బెంగాల్ గురించి ఎందుకు చెప్పాలి? 1910-11 వరకు కోల్కతా మన దేశపు రాజధాని. దేశంలో ప్రధాన నగరం ఏది అంటే ఢిల్లీ కంటే కోల్కతా పేరు ఎక్కువ వినపడేది. అందులో ఒక రాష్ట్రంలో ఒక పిడికెడంత ప్రాంతంలో 3 మిలియన్ల మంది, దాదాపు 30 లక్షల మంది ఇలా అల్లాడిపోయిన పరిస్థితులు, తిండికి దొరక్క దేశం విలవెల్లాడుతున్న రోజులు. కారణం ఏంటి అంటే కరువు వచ్చేసి పళ్ళ పాలసీ ఫెయిల్యూర్ అంటారే. 2వ ప్రపంచ యుద్ధం వచ్చింది, ఇండియాలో బ్రిటిష్ రూల్ ఉంది, జపాన్ లాంటి దేశం వచ్చి మీద పడుతుందేమో అని తీర ప్రాంతాలన్నింటినీ బిడాయించింది బ్రిటిష్ రెజీమ్. అంతే, తిండి గింజల కోసం దిగుమతుల మీద ఆధారపడే దేశం ఇండియా. అందుకని తిండి లేక అల్లాడిపోయారు. బెంగాల్ లాంటి ప్రాంతాలు ఎక్స్పోజ్ అయిపోయినాయి పాపం. అలాంటి కరువు పరిస్థితులు, కాటకాలు దేశంలో ఉండేవి. చెలవలు పలవలుగా సంస్థానాలు విచ్చలవిడిగా 600కు పైగా ఏమో అలా వదిలేసిపోయారు. ఆ తర్వాత పార్టీషన్, దేశ
దేశ విభజన అనే గాయం పచ్చిగా ఉంది. అన్నిటికీ మించి విదేశీ స్థావరాలు గోవా లాంటి చోట్ల అట్లానే ఉన్నాయి. అంటే తినడానికి తిండి లేదు, ఇంటా బయట సవాళ్లు, మత ఘర్షణల ఛాయలు, అన్నిటికీ మించి నాయకత్వానికి అనుభవం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు పరిపాలించుకునే సామర్థ్యం ఉందా? తిరిగి తిరిగి మన కాళ్ళ వేళ పడతారు, పరిపాలించండి అని విన్స్టన్ చర్చిల్ లాంటి వాళ్ళు కామెంట్లు చేశారు. బ్రిటన్ ప్రధాని కదా చర్చిల్. అలాంటి వాళ్ళు కామెంట్లు చేసిన పరిస్థితుల్లో భారతదేశం ఏర్పాటైంది. అంటే తిండికి లేని టైంలో దేశానికి స్వతంత్రం వచ్చింది. ఇది నిజం కదా. మరి ఇలాంటి టైంలో నెహ్రూ ఏం చేశారు, ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నారు? మీకు తెలుసా, 47 నుంచి 50 వరకు, అంటే ఇంకా రాజ్యాంగం కూడా రాక ఎన్నికలు జరగని పరిస్థితుల్లో నెహ్రూ వేసిన అడుగు ఎలా ఉంది అనేది చూస్తే ఆయన ఎంత ఇన్క్లూజివ్ అనే విషయం మనకు అర్థమవుతుంది. నెహ్రూ ఫస్ట్ క్యాబినెట్ లో నేరుగా 15 మందో 17 మందో మంత్రులుంటే అందులో హిందూ మహాసభ నుంచి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కూడా ఉన్నారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అంటే తెలుసు కదా, జనసంఘ్ మూల పురుషుడు. ఆయనకు కూడా నెహ్రూ ఫస్ట్ క్యాబినెట్ లో చోటు ఉండేది. అఫ్ కోర్స్ గాంధీజీ సూచించారనో పటేల్ చెప్పారనో నెహ్రూ ఆయన క్యాబినెట్ లోకి తీసుకోవడమే కాదు, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి పారిశ్రామిక విధానం లాంటి విషయాల్ని పర్యవేక్షించే బాధ్యత, పోర్ట్ఫోలియో అప్పగించారు. ఎంత ఇన్క్లూజివ్ అప్రోచ్ అని చెప్పడానికి అంతకంటే నిదర్శనం, రుజువు ఏమైనా ఉంటాయా? 51లో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత, ఇండియా రిపబ్లిక్ అయిన తర్వాత నెహ్రూ వేసిన అడుగులు, తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉన్నాయి అని చూసే ముందు నేను ఒక మాట చెప్తా. ఏంటో తెలుసా, దేశంలో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం. పక్కన చూడబోతేనేమో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అని శక్తినంతా కూడగట్టుకుని 1949 అంటే మనకి స్వతంత్రం వచ్చిన కొన్నాళ్ళకే చైనా మావో జెడాంగ్ నేతృత్వంలో స్థిరపడతా ఉంది. ఇంకో పక్కన రెండో ప్రపంచ యుద్ధ ఛాయలతో ప్రపంచం ఎప్పుడు ఏం జరుగుతుందా అంటూ బిక్కుబిక్కుమంటా ఉంది. అన్నిటికీ మించి రెండో ప్రపంచ యుద్ధంలో దెబ్బతిన్న అనుభవంతో జపాన్ లాంటి దేశాలు పారిశ్రామికంగా దూసుకుపోవడానికి ప్లాట్ఫామ్స్ రెడీ చేసుకుంటా ఉన్నాయి, రంగం సిద్ధం చేసుకుంటా ఉన్నాయి. అమెరికా లాంటి దేశాలు రెండో ప్రపంచ యుద్ధ అనుభవాన్ని తొక్కుడు మెట్లుగా చేసుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద భారీ స్థాయిలో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాయి. అమెరికాలో ఒక ప్రిన్సిపల్ ఉండేది ఆ రోజుల్లో, అసలు యుద్ధ విమానాలు నేరుగా దిగడానికి వీలుగా హైవేలు ఉండాలి అనే బెంచ్ మార్క్ తో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్, రోడ్డు కనెక్టివిటీ అనేవి అమెరికాలో ఏర్పాటు చేసుకున్నారు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత. అంటే ఎప్పుడు ఏ పరిస్థితి వచ్చినా గానీ అమాంతం యుద్ధ విమానాలు ల్యాండ్ అవ్వాలి అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ లో బెంచ్ మార్క్ అనమాట. అంటే మన పక్కనున్న తూర్పు ఆసియా దేశాలు గానీ, అమెరికా లాంటి పశ్చిమ దేశాలు గానీ అప్గ్రేడేషన్ లో ఉంటే ఇండియా మొత్తం కాళ్ళు చేతులు కూడదీసుకుని కడుపు నింపుకోవటం ఎలాగా అని ఆలోచించే పరిస్థితుల్లో ఉందన్నమాట 50 నాటికి. ఇంకో విషయం తెలుసా, 1950-51లో ఇండియా బడ్జెట్ అంతా గట్టిగా 370 కోట్లు కూడా లేదు. అప్పుడు డాలర్తో పోలిస్తే రూపాయి వాల్యూ ఎంత అంటే డాలర్కి 5 రూపాయలు ఏమో, అంటే వ్యత్యాసం కూడా గట్టిగానే ఉంది. ఇండియా ఆర్థిక శక్తి అంతంత మాత్రం. ఇలాంటి పరిస్థితుల్లో ఎటు చూసినా సవాళ్ళు కదా. రాజ్యాంగం వచ్చింది, రాష్ట్రాలు కొత్తగా ఏర్పాటవుతూ ఉన్నాయి. మరి నెహ్రూ ఏం చేశారు? పరిపాలన చక్కదిద్దడము, విభిన్న భాషలు, జాతులు, సంస్కృతి ఉన్న దేశంలో వాళ్ళందరికీ ఐడెంటిటీ ఉంది అని నిరూపించేందుకు, భరోసా ఇచ్చేందుకు భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయడం లాంటి నిర్ణయాలు జరిగినాయి. ఆ టైంలోనే సంస్థానాల విలీనం అప్పటికే పటేల్ నేతృత్వంలో కొలిక్కొచ్చింది. దాంతోపాటు పోర్చుగల్ లాంటి దేశాలను ఒప్పించి గోవా లాంటి ప్రాంతాలని, చుట్టుపక్కల దీవుల్ని ఇండియాలోకి తీసుకొచ్చారు. ఎందుకంటే ఇప్పుడు విదేశాలు కనుక దేశం మీద కన్నేస్తే జనాభా 35 కోట్లు 40 కోట్లు ఉండుండొచ్చు సుమారుగా, కానీ ఆర్థికంగా కానీ సైనిక పరంగా కానీ తట్టుకునే శక్తి ఉందా దేశానికి? లేదు కదా. అందుకోసం నెగోసియేషన్స్, సంప్రదింపులు జరపడంతో పాటు ఒక తెలివైన విధానాన్ని నెహ్రూ ఎంచుకున్నారు. అదేంటో తెలుసా? అలీని విధానం. అంటే ఆయుధాలను సమర్థించదు ఇండియా, ఆయుధాల కోసం వెంపర్లాడదు. అలా ఉంటేనే కదా వీళ్ళ జోలికి వెళ్ళక్కర్లేదు అని మెదలకుండా ఉంటారు. పైగా బలహీనతని కవర్ చేస్తూ పెద్ద మనిషిగా ఒక స్టేచర్ ని ఎలివేట్ చేసుకునేందుకు ఇది ఒక అద్భుతమైన అవకాశంగా మలిచారు నెహ్రూ. అంటే బలహీనతని అడ్వాంటేజ్ గా మలిచారు. అలీని విధానం తీసుకొచ్చారు. పంచశీల అంటూ రెండో ప్రపంచ యుద్ధ అనుభవాన్ని చూశాం కదా, యుద్ధం వద్దనుకునే వాళ్ళందరూ ఇటువైపు రండి అని ప్రపంచ దేశాలను ఆకట్టుకున్నారు. నెహ్రూ నాయకత్వం, ఇండియా నాయకత్వం అని వరల్డ్ వైడ్ గా బజ్ క్రియేట్ చేస్తూ ఇండియా అనేది పెద్ద డెమోక్రటిక్ కంట్రీ, ప్రపంచ శాంతి దూత అనే ఇంప్రెషన్ సాధించగలిగారు. ఎంత తెలివైన వ్యూహం ఉంటే జరుగుతుంది. పైగా ఇంకోటి, అసలు హిందుత్వకి అన్యాయం జరిగింది అని కూడా కొంతమంది అంటూ ఉంటారు కదా. మీకు తెలుసా, ఎనాక్ట్మెంట్ ఆఫ్ హిందూ కోడ్ బిల్స్ అని మహిళల కోసం ప్రత్యేకమైన చట్టాలు తీసుకురావడం. ఇదిగో ఇక్కడ చూడండి, చూపిస్తున్నా. సామాజిక న్యాయాన్ని చట్టబద్ధమైన హక్కుగా మలచడము, వారసత్వంగా, ఆస్తిపరంగా మహిళలకు కూడా హక్కులు కావాలి అనే ఆలోచన చేయడం ఎంత దురదృష్టితో కూడుకున్న విధానం. తినడానికి తిండి లేని పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్న దేశంలో సామాజిక న్యాయం, మహిళల హక్కుల గురించి మాట్లాడాలి, ఆలోచించాలి, విధానాన్ని తీసుకురావాలి అంటే ఎంత దార్శనికత ఉండాలి, అవునా కదా? ఇవన్నీ చేస్తూనే అభివృద్ధి విషయంలో, వ్యూహం విషయంలో
విషయంలో రాజకీయ జోక్యం లేకుండా ఆ పని ప్యారలల్గా నడుస్తూ ఉండాలి అనే ఉద్దేశంతో పంచవర్ష ప్రణాళిక అనే ప్లానింగ్ కూడా వచ్చింది. అంతే కదా, పంచవర్ష ప్రణాళిక అంటే వచ్చే 5 ఏళ్లకి ఏం కావాలి, ఏ విధానాలు ఉండాలి, ఏ సంస్థలు ఎస్టాబ్లిష్ చేయాలి అనే ఆలోచన అంతా వాళ్ళు చేస్తుంటారు. పరిపాలన, రాజకీయ అధికారాలు మారుతూ ఉండొచ్చు, రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏవైనా ఉండుండొచ్చు, కానీ అభివృద్ధిని కోఆర్డినేట్ చేసే ఇంజిన్, గైడ్ చేసే స్టీరింగ్ ఏది అంటే 5 ఇయర్ ప్లానింగ్ కదా. ఇలాంటి విధానాలు తీసుకురావడం అంటే రాజకీయాన్ని, అభివృద్ధిని, అవసరాన్ని వేరువేరుగా చూస్తూ ప్రజా సంక్షేమాన్ని కాంక్షించడం కదా. ఇవన్నీ చేయాలి అంటే ఎంత దూరదృష్టి ఉండాలి. ఎన్ని చేద్దామన్నా కానీ బడ్జెట్ చూడబోతున్నాం 360 కోట్లు, గట్టిగా 400 కోట్లు కూడా లేదు కదా. లేనప్పుడు ప్రైవేట్ ఎకానమీని ప్రోత్సహిస్తాము అంటే ఇండియా ఏమి అమెరికా కాదు, బ్రిటన్ కూడా కాదు. అందుకోసమని ప్రభుత్వం దగ్గరే అధికారం ఉండాలి, అట్ ద సేమ్ టైం ప్రైవేట్కి ప్రోత్సాహం ఉండాలి అని చెప్తూ మిక్స్డ్ ఎకానమీ అని తీసుకొచ్చారు. ఎందుకు అంటే అప్పటికే టాటా లాంటి వాళ్ళు దేశ పారిశ్రామిక రంగంలో తనదైన ముద్ర వేస్తా ఉన్నారు కదా. అలాంటి వాళ్ళకి ప్రోత్సాహం ఉండాలి, అట్ ద సేమ్ టైం దేశంలో ఏ పాలసీ ఉండాలి అనేది ప్రభుత్వమే డిక్టేట్ చేస్తుంది. కేంద్రం ఈ సుప్రీం అని చెప్పాలి. అంటే ఇవన్నీ ఇనీషియల్ ఏర్పాట్లు అనమాట. అన్ని వైపుల నుంచి చూడండి, సామాజికంగా, భాషాపరంగా, భౌగోళికంగా, జెండర్ పరంగా అంటే మహిళలకు భరోసా ఇచ్చే పరంగా, ఆర్థికంగా, అన్నిటికీ మించి అంతర్జాతీయంగా అలీన విధానాల పరంగా అన్ని వైపుల నుంచి ఒక కాంప్రిహెన్సివ్ అంటే సమగ్రమైన విధానాన్ని ఎంచుకోవడంలో నెహ్రూ ఎన్ని మార్కులు స్కోర్ చేస్తారు అంటే మీరైతే ఏం చెప్తారు చెప్పండి? హై డిస్టింక్షన్ కదా. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే దేశంలో పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా కానీ అభివృద్ధికి, ఆలోచనకి, పురోగతికి పిల్లర్ లాంటి వ్యవస్థల్ని నెహ్రూ ఏర్పాటు చేసిన తీరు నిజంగా అద్భుతం. ఆహారానికి తిండి గింజలే దొరకని దేశంలో సైంటిఫిక్గా ఆలోచించడం ఒక ఎత్తు అయితే వ్యవస్థల్ని ఏర్పాటు చేస్తూ వాటికి బడ్జెట్ ఎలకేషన్ చేయడం అనేది ఇంకెంత దూరదృష్టితో కూడుకున్న నిర్ణయం అయి ఉండాలి. అంతే కదా. కనీస అవసరాలు తీరని తర్వాత చూద్దామని అనుకుంటే ఎప్పటికీ మట్టిలోనే ఉండిపోయే పరిస్థితి కదా. పిల్లర్ బై పిల్లర్, పిల్లర్ బై పిల్లర్, లేయర్ బై లేయర్ నిర్మించడం ఎప్పటికయ్యాను? మెట్టు మీద మెట్టు, మెట్టు మీద మెట్టు ఎక్కుతూ పైకి వెళ్ళడం అనేది సాధ్యమవుతుందా? అవ్వదు కదా. అందుకోసమే పేదరికంతో పోరాడుతూనే, వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తూనే ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్లో వ్యవసాయం, సెకండ్ 5 ఇయర్ ప్లాన్లో ఇండస్ట్రియలైజేషన్, థర్డ్ 5 ఇయర్ ప్లాన్లో రెండింటికి ప్రాధాన్యం లాంటి విధానాలు తీసుకొచ్చి నెహ్రూ ఎలాంటి ఎస్టాబ్లిష్మెంట్స్ దేశంలో క్రియేట్ చేశారు అనేది చూస్తే గనక ఆశ్చర్యం వేస్తుంది. చేతిలో డబ్బులాడిన పరిస్థితుల్లో, అంతంత మాత్రం బడ్జెట్ ఉన్న దేశంలో ఒకసారి చిట్టా తిరిగేద్దాం ర్యాండమ్ గా. చూడండి ఏం ఏర్పాటు చేశారు అంటే చూడండి, 1951లోనే ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ, ఐఐటీలు అంటున్నాం కదా, ఐఐటీలు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 10 ఏళ్లకి ఐఐటీలతో పాటు నాయకత్వ దక్షత, నైపుణ్యం కూడా కావాలని ఐఐఎంఎల్ తీసుకొచ్చింది నెహ్రూనే. ఆ తర్వాత వైద్య రంగంలో కూడా దేశం ముందుకెళ్ళాలి, ఆరోగ్యం మెరుగుపడాలి ప్రజలది అని చెప్తూ 1956లో ఎయిమ్స్ ఏర్పాటు చేశారు. 1956లోనే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అంటే యూనివర్సిటీలన్నిటికీ నిధులు ఇచ్చేందుకు, విధులు ఎలా ఉండాలి అని డిక్టేట్ చేసేందుకు ఒక గవర్నింగ్ బాడీని క్రియేట్ చేశారు. అంటే చదువు మీద, వ్యవస్థల మీద, శాస్త్ర సాంకేతిక, మేనేజ్మెంట్, అజమాయిషీ రంగాల్లో నైపుణ్యం కావాలి ఇండియాకి అనే ఆలోచనతో ఇవన్నీ క్రియేట్ చేసినట్టు కదా. అంటే విద్యారంగం ఒకటి, తర్వాత దేశానికి కావాల్సిన నైపుణ్యాలు కదా ఇవన్నీ. మెడిసిన్ అయినా, టెక్నాలజీ అయినా, మేనేజ్మెంట్ అయినా, యూనివర్సిటీ లాంటి విద్యా సంస్థల్లో చదువులైనా కానీ వీటన్నిటి కోసం ఇంత ఎఫర్ట్స్ పెట్టడము అంటే మామూలుగా అయితే అంత తక్కువ బడ్జెట్లో దేశం పడుతున్న అవస్థల్లో ఇలాంటి ఆలోచన ఎవరైనా చేయగలరా? నెహ్రూ ఇలాంటి ఆలోచన ఎందుకు చేయగలిగారు? ఒక కారణం చెప్తాను. డిస్కవరీ ఆఫ్ ఇండియా అని నెహ్రూ బుక్ ఒకటి ఉంటుంది. ఫిట్ ఇండియా టైంలో అరెస్ట్ అయినప్పుడు ఆయన జైల్లో కూర్చొని రాశాడు ఆ బుక్. అందులో ఏముంటుంది, భారతీయ మూలాలు ఎంత గొప్పవి అని సింధు నాగరికత టైం నుంచి ప్రస్తావిస్తాడు ఆయన. మొఘలుల దండయాత్ర లాంటివన్నీ ఎలాగ ప్రభావితం చేసిన ఈ దేశాన్ని భౌగోళికంగా, ఆలోచన పరంగా అని చెప్తాడు. ఆ తర్వాత దాదాపు 200 ఏళ్ళు బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఏం చేశారు, ఎలాగ పరిస్థితులు మారినాయి అనే విషయాన్ని ప్రస్తావించడంతో పాటు మోడర్న్ వరల్డ్ లో ఇండియా స్వతంత్ర దేశంగా తలెత్తాలి అంటే ఎలాంటి పరిణామాలు ఉండాలి, ఎలాంటి అడుగులు పడాలి అని డిబేట్ చేస్తాడు. అందులో ఎర్లీ 90sలో భారత్ ఏ ఖోజ్ అని దూరదర్శన్లో ఒక ప్రోగ్రామ్ వచ్చేది. అది నెహ్రూ బుక్ ఆధారంగా తీశారు. మీరు చూసుంటారు ఆ ప్రోగ్రాము. ఎందుకు చెప్తున్నానంటే నెహ్రూ అడ్మినిస్ట్రేటర్గా, ఆలోచన పరంగా ఎంత సైంటిఫిక్గా ఉండేవారు అని చెప్పడానికి అదొక రుజువు కదా, అవునా కదా. అందుకోసమే శాస్త్ర సాంకేతిక రంగాల మీద, విద్యా వ్యవస్థ మీద ఇలాంటి కీ పిల్లర్లు ఏర్పాటు చేయగలిగారు. ఇప్పటికీ ఐఐఎంలో, ఐఐటీలను బీట్ చేసే విద్యా వ్యవస్థలు కానీ, విధానాలు కానీ ఎవరన్నా తీసుకురాగలిగారా, ఆలోచన చేయగలుగుతున్నారా? దట్ ఈజ్ నెహ్రూ కదా. అనకుండా ఉండగలమా? 75 ఏళ్ల నాడు అలా ఆలోచించాడు అంటే అవునా కదా. ఇది ఒకటే కాదు, ఇంకేమున్నాయో చూడండి. అటామిక్ ఎనర్జీ కమిషన్ అంటే దేశ విద్యుత్ అవసరాల కోసం, దేశాన్ని శక్తిగా మలచడం కోసం 1948లోనే హోమీ బాబా నేతృత్వంలో
ఈ అటామిక్ ఎనర్జీ కమిషన్ ఏర్పాటైంది. ఆ తర్వాత డిఆర్డిఓ లాంటివి, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ లాంటివి. ఓ పక్కన చైనా ఉంది, ఇంకో పక్కన పార్టీషన్ తర్వాత పాకిస్తాన్తో సవాళ్లు ఉండనే ఉన్నాయి. అందుకని డిఫెన్స్ రీసెర్చ్ కూడా అవసరం అని చెప్పి ముందు చూపుతో అప్పట్లోనే ఇలాంటి వ్యవస్థలు ఏర్పడినాయి. ఇంకా అయిపోలే లిస్ట్, ఇంకా చాలా ఉన్నాయి. ప్లానింగ్ కమిషన్ ఎలాగో మెన్షన్ చేసుకున్నాం. వాటితో పాటు ప్రభుత్వ రంగంలో మిక్స్డ్ ఎకానమీ అన్నాం కదా, ఎంతసేపు ప్రైవేట్ వాళ్ళు పెట్టడం కాదు, ప్రభుత్వం వైపు నుంచి కూడా బలమైన ప్రొడక్టివ్ సెక్టర్లో భాగస్వామ్యం ఉండాలి, ప్రభుత్వానికి తనదని ముద్ర ఉండాలి అని చెప్తూ ఏమేమి సంస్థలు ఏర్పాటు చేశారో తెలుసా మీకు? కొన్ని చెప్తాను నేను. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, హెచ్ఏఎల్ అంటాం కదా, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, బిహెచ్ఏఎల్ లాంటివి ఉంటాయి, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా సెయిల్ లాంటివి ఉంటాయి. ఇవన్నీ ఇండస్ట్రీలో భాగం. ఇప్పటికీ ఈ సెయిల్ లాంటి సంస్థల ఇంపాక్ట్ ఎంత ఉంటుంది? మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా, విశాఖ ఉక్కు ప్రస్తావన వచ్చిన ప్రతిసారి విశాఖ ఉక్కును ఇప్పుడైనా సెయిల్లో విలీనం చేయాలి, రక్షించాలి ప్రైవేటైజేషన్ నుంచి అని మాట్లాడుతుంటాం కదా. అంటే సెయిల్ ఎంత రిలవెంట్ గా ఉన్నట్టు, నెహ్రూ వేసిన పునాది ఎంత బలంగా ఉన్నట్టు. అవునా కదా? అక్కడతో అయిపోలా. భక్రానంగల్ లాంటి ప్రాజెక్టులు, నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టులకు కూడా పునాదులు పడింది అప్పుడే. ఇవన్నీ కొన్ని మాత్రమే. ఈ లిస్ట్ తీస్తే ఇంకా చాలా ఉంటాయి, మీరు ఇంకా ఎక్కువ చెప్పగలుగుతారు. కోట్ చేయండి. నేను డైమెన్షన్ ఎట్లా ఉండేది, ఏ దిశగా దేశం అడిగేసింది అని చెప్పడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ గా కోట్ చేస్తా ఉన్నా. ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది? ఆర్థికంగా నీకు ఎన్ని లిమిటేషన్స్ అయినా ఉండొచ్చు, ఆలోచన పరంగా మాత్రం లిమిటేషన్ లేదు అని చెప్పిన నాయకత్వం కదా. దేశంలో ఉన్న సవాళ్లు తట్టుకుంటూనే అందరికీ సమాన హక్కులు, ఏది భాషా పరంగా, జెండర్ పరంగా, ప్రాంతాల పరంగా కల్పిస్తూనే అంతర్జాతీయంగా కూడా ప్రభావాన్ని ఎస్టాబ్లిష్ చేసుకునేందుకు లిమిటేషన్, బలహీనత అని అనుకోకుండా అలీన విధానం లాంటి విధానాలు తీసుకొచ్చి ఒక పెద్దరికాన్ని ఆపాదించుకుని ప్రపంచం మీద తనదైన ముద్ర వేయడము అంటే ఎంత దార్శనికత, దక్షత ఉండాలా? అవునా కదా? అప్పుడున్న ఆర్థిక పరిస్థితుల మధ్య తీసుకున్న నిర్ణయాలు అవి. అఫ్ కోర్స్ మిస్టేక్స్ లేవా అంటే ఉండుండొచ్చు. కాశ్మీర్ వివాదాన్ని ఐక్యరాజ్య సమితిలో ప్రస్తావించడం లాంటి వ్యూహాత్మకంగా నెగిటివ్ అనిపించే అడుగులు కొన్ని పడి ఉండొచ్చు. కానీ అభివృద్ధి పరంగా, ఆర్థిక వ్యూహాల పరంగా, దార్శనికత పరంగా మాత్రం నెహ్రూని క్వశ్చన్ చేసేంత సామర్థ్యం, దక్షత ఈ జమానాకు కాదు, అసలు ఎవరికైనా ఉన్నాయా? నెహ్రూ మాట ఎత్తితే ఎడ్వినా మౌంట్ బాటన్కి సిగరెట్ వెలిగించాడు తెలుసా, అసలు నెహ్రూ బలహీనతలు ఏంటో తెలుసా అని మాట్లాడుతుంటారు. ఈ భూమి మీద పుట్టిన వాళ్ళు ఎవరైనా మానవ మాత్రలే బాస్. బలహీనతలు ఉంటాయి, కొన్ని వ్యక్తిగత రాగద్వేషాలు కూడా ఉండొచ్చు. ఆఫ్టర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ మేడప్ ఆఫ్ ఫ్లెష్ అండ్ బ్లడ్ అంటాం కదా. కానీ నీ దేశానికి నీ నాయకత్వం ఎంత కాంట్రిబ్యూట్ చేసింది, నీ దేశాన్ని ఎంత సగర్వంగా నిలబెట్టింది అనేది కదా ముఖ్యం. అన్ని బలహీనతలున్నా, ఆయుధ సంపత్తి లేకపోయినా, ఆర్థికంగా కొట్టుమిట్టాడే పరిస్థితిలో ఉన్న ప్రపంచానికి దిక్కు చూపించే దిక్సూచి అలీన విధానమే మోస్ట్ అడాప్టబుల్ అనిపించిన అంతర్జాతీయ నాయకత్వం నెహ్రూదైతే, ఆర్థికంగా, అణుపాటవం పరంగా, జనాభా పరంగా, తెలివి పరంగా అన్ని రకాలుగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినా కానీ అగ్రరాజ్యం చెప్పు చేతుల్లో ఉండి ఎవరి దగ్గర ఆయిల్ కొనుక్కోవాలి, ఎవరి దగ్గర కొనకూడదు అని డిక్టేట్ చేస్తుంటే తలాడించే పరిస్థితిలో ఉన్న నేటి విధానాల్ని నాటి పరిస్థితులతో కంపేర్ చేయడం కరెక్టేనా? ఒకవేళ కంపేరే చేశారనుకోండి, అది ఎంత సాహసం, మొగ్గు ఎటువైపు ఉంటుంది? నెహ్రూ విధానాలు దేశాన్ని ఎలా ప్రభావితం చేసినాయి అని అంటే ఎంత మాట్లాడుకున్న తర్వాత మీరైతే ఏం చెప్తారు? కామెంట్ చేయండి. విధానపరంగా మాట్లాడతాం. ఇందులో రాజకీయ జెండాలు లేనేలేవు. హిస్టరీని న్యూట్రల్గా, వాస్తవాల ఆధారంగా చూడటమే కీ టాక్స్ ఎజెండా.